మొత్తానికి మన మావోయిస్టులకి చాలాసార్లు విజ్ఞప్తి చేశాం. మరి మన విజ్ఞప్తి ఫలితమో లేకుంటే దేవుడి యొక్క ప్రణాళికో లేకుంటే అక్కడ ఉన్న వాస్తవంగా పరిస్థితుల్ని అర్థం చేసుకొని వాళ్ళు మావోయిస్టు పోలీసులు లొంగిపోవడానికి రెడీ అవుతున్నారు. చాలా శుభ పరిణామం. అంతేకాకుండా అక్కడ లీడర్స్ కూడా వాళ్ళు చెప్తున్నారు, ఒక లీడర్ వెనుక 66 మంది, మరొక లీడర్ వెనుక 200 మంది వచ్చి లొంగిపోవడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఈ పాటికి బహుశా వాళ్ళంతా కూడా లొంగిపోయి ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా లొంగిపోవాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ పరిస్థితులు దానికి భావజాలాలకి పనికిరానివి. కాబట్టి మీరు మీ కుటుంబాన్ని, మీ ప్రాణాలని అనవసరంగా అర్పించుకొని దేనికి పనికి లేకుండా దానివల్ల ఏదైనా కారణం ఉంటే అనుకోవచ్చు. ఏమీ కారణం లేదు. అన్నంత వ్యాధిగ్రస్తులు అవ్వటం అవన్నీ వేస్ట్. ఇంకా ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా అవకాశాలను నీళ్ళు దమ్ముంటే నువ్వు ఏదైనా చేయొచ్చు. అలాంటి అవకాశాలను ఈ సమయంలో మావోయిస్టులు అంతా కూడా లొంగిపోయి హాయిగా వాళ్ళకు ఫ్యామిలీస్తో సంతోషంగా మంచి వ్యాపారాలు, మంచి ఉద్యోగాలు చేసుకోండి. అంతేగాని మీ మావోయిస్టులు అని చెప్పి దందాలు మాత్రం చేయకండి. అది చాలామంది చేశారు గతంలో. అలాంటి పనులు చేయకండి, మళ్ళీ తిరిగి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. సీ యూ మీ అండ్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగండ్ల TV9. బాయ్.